అధ్యాయం 12వ వాక్యంలో చెబుతాడు, చదవద్దులే. అక్కడ ఏమంటాడంటే, నాతో మాట్లాడుచున్న వాని వైపు తిరుగగా అంటూ తన మహిమకరమైన అనుభవాలన్నీ అక్కడ ప్రస్తావిస్తాడు. మాట్లాడుచున్న వాని వైపు తిరిగితే ఆ ఆశీర్వాదము ఎంత గొప్పగా ఉంటుందంటే, పద్మాసు లంకలో త్రాగడానికి నీళ్లు కూడా సరిగా లేని దుస్థితిలో నుంచి తాను మాట్లాడుచున్న వాని వైపు తిరగగా అతని పరిస్థితులన్నీ పరలోకానికి ప్రమోట్ చేయబడ్డాయి. ఓ క్షణానికి ముందు వరకు తను ఏడిస్తే, దాహానికి అలవటిస్తే చూసే దిక్కు లేదు, కానీ ఇప్పుడు కన్నీరు పెట్టుకుంటే తుడవటానికి 24 పెద్దల్లో ఒకటి దిగి వచ్చాడు. వెంట పెట్టుకుని వంతులు వేసుకుని మరి ఒక్కొక్కరు పరలోకం అంతా తుప్పి చూపెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా మాట్లాడుచున్న వాని వైపు తిరుగగా జరిగిన కార్యాలు. ఆ మహిమ దర్శనం అతనికి కలిగింది. ఈ రాత్రి నీవైనా ఎవరైనా మాట్లాడుచున్న వాని వైపు తిరిగితే కలిగే ఆశీర్వాదాలు, ప్రయోజనాలు లెక్కకు మిక్కిలిగా ఉంటాయి. లోకంలో కూడా శాస్త్రం చెబుతోంది, గురుముఖస్య విద్యా లభ్యతే అని. గురుముఖంగా విద్య లభిస్తుంది. కనుక చూస్తూ వినండి, సీరియస్గా ధ్యానం చేసుకొని చదివేసుకొని. ఇంకా చాలామంది భక్తులు మేలుకోవాలా, తలకాయల పైకి లేవాలా. భక్తులారా, తల్లులారా, మీకే చెప్తున్నాను, నన్ను చూస్తూ వినండి వాక్యాన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేననే కాదు, జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడుతున్న వైపు చూస్తూ వినాలి. అది విధానం. సరే, బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చూస్తే ఇక్కడ సమస్యల ఊబిలో కురుకుపోయినటువంటి ఒక అభాగ్యురాలు, భర్తను కోల్పోయిన విధవరాలు, జీవితానికి ఏకైక ఆశగా ఆధారంగా మిగిలిన కుమారుణ్ణి కూడా అప్పుల వాళ్ళు తీసుకుని పోతున్న నేపథ్యంలో తన సమస్తమైన ఈతి బాధలను విడిపించగల సర్వశక్తి గల దేవుని నామములో సేవ చేయించిన సేవకుని దగ్గరికి వచ్చి తన బాధను చెప్పుకునే ప్రయత్నంలో నిలుచుండగా ఆ దైవజనుడు తానే స్వయంగా మాట్లాడుతూ అడుగుతున్న ప్రశ్న ఈ రాత్రి నేరుగా దేవుడు వీరుచున్న ప్రతి వారిని అడుగుతున్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ ప్రశ్న ఏంటంటే, దేవుడు అడిగేది, నా వలన నీకు ఏమి కావాలి? మీరు ఏ కులము మతమైనా, యేసు ప్రభువు మీద మీకున్న అభిప్రాయం ఏదైనా, చిరకాల క్రైస్తవ నేపథ్యం ఉన్నా, అసలు క్రీస్తు భక్తిగా సంబంధం లేని ఒక విచిత్రమైన వ్యక్తిగత జీవితంలో సాగుతూ ఉన్నా, ఈ రాత్రి బైబిల్ ప్రశ్న, దేవుని బిడ్డలారా, బైబిల్ ప్రశ్న ఏమిటంటే, నా వలన నీకు ఏమి కావాలి? ఏదడిగినా ఇస్తాడా? ఎంత అడిగినా ఇవ్వగలుగుతాడా? ఏం కావాలో కోరుకోమంటాడేమిటి? ఒకవేళ నేను కోరిన కోరిక ఎంత తాను తీర్చగలడో లేడో ఈ సందేహం అక్కర్లేదని మనవి చేస్తున్నాను. ఏం చేతంటే, ఒకవేళ నీవు కోరుచున్నది దేవలోకములో, మహిమలోకములో, స్వర్గములో ఉన్నదైతే, ఆ స్వర్గములో కూడా పరలోకములో కూడా తను సర్వాధికారిగా హెచ్చింపబడిన దేవుడిని సంగతి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఒకవేళ నీవు కోరుకున్నది నీకు అవసరమైంది పాతాళ గర్భములో పడిపోయినట్లయితే, ఇక అచ్చడికి పోయి దాన్ని తేగలిగిన వాడు ఎవరుంటాడు కనుక ఆశ పెట్టుకోవడానికి? ఇక నా కర్మ తలరాత అంటూ అమాయకమైన పిచ్చి మాటలు మాట్లాడుకొని నిరాశపు లోయలోకి దిగిపోని అవసరం లేదని ఆయన నీవు కోల్పోయిన సమస్తాన్ని తిరిగి తెచ్చివ్వడానికే మరణము అనే ఒక సాధనం ద్వారా, ద్వారము ద్వారా పాతాళ లోకములకు ప్రవేశించి మనని ఒక బలము గలవన నశింపజేసి మరణపు కోరలు పీకి చావనే చంపి మృత్యుంజయుడై ఆ పాతాళములో నీవు కోల్పోయిన సమస్తాన్ని పట్టుకొని తిరిగి తెచ్చి మృత్యుంజయుడిగా, పునరుద్ధానుడిగా వేడు కనపరిచి నీ జీవితంలోని అద్భుతాలను చేతుల్లో పెట్టగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నాను. అది భూలోకములో కానీ వాయుమండలంలో ఎక్కడ ఉన్నదైనా మాటతో మహిమలు చేయగలిగిన నా దేవుడు సమస్తాన్ని నీకు ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగిన వాడుగా, పరలోకములో, భూలోకములో, కింది చోట్ల సర్వాధికారిగా హెచ్చింపబడిన దేవుడు ఈ రాత్రి తనకున్న సార్వభౌమాధికారాన్ని బట్టి, సర్వశక్తి సంపన్నతను బట్టి ఓ మనుషులని అడుగుతున్నాడు, నా వలన నీకేం కావాలి? ఇంత శ్రేష్టమైనటువంటి, ఇంత ధారాళమైనటువంటి అవకాశం, ఓ గొప్ప భాగ్యం మానవాళికి పదే పదే దొరకదు. ఈ రాత్రి చిన్న గ్రామాన్ని ప్రేమించిన దేవుడు వేరే అభిప్రాయాలు, విశ్వాసాలు కలిగిన వారు ఉన్న ప్రస్తావన లేకుండా ప్రతి వారిని అడుగుతున్నాడు, నా వలన నీకేమి కావాలి? దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు ఒక వ్యక్తి తనను అడిగి
వారి కొరకు తాను చేయగోరిన కార్యాల యొక్క తీరు విధానం ఎలా ఉంటుంది అని ఒక్క మాట చెప్పాలంటే, తన ప్రజల కోసం ఆయన సముద్రములో రహదారి నిర్మించిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన ప్రజల కొరకు ఆకాశమును తెరిచి అరణ్యములో 40 సంవత్సరాల పాటు 20 లక్షల మంది సుమారు ప్రజలకు ప్రతి పూట కొరత లేకుండా ఆహారం ఇచ్చిన వాడు, అన్ని లక్షల మంది ప్రజాన్ని ఎడారిలో దప్పిగొని యొక్క సమృద్ధిగా జలమును అనుగ్రహించిన దేవుడు. ఆయన తన బిడ్డల కోసం ఏమైనా చేయగలిగిన వాడు. ఆయన ఈ రాత్రిని అడుగుతున్నాడు, నా వలన నీకేమి కావాలి అని. దేవుని బిడ్డలారా, దేవుడు భక్తుల కోరికలు తీర్చడములో, అడిగిన వారికి అనుగ్రహం చూపెట్టడములో ఆయనకున్న ప్రేమ గాని, కృప గాని, సామర్థ్యము గాని ఏ విధముగా ఉన్నది అని మీరు అడిగితే ఒక మాట మీకు జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. బిడ్డలారా, ఏమిటి ఆ మాటను మీరు అడిగితే, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయములో ఆనక చూసుకోండి. అక్కడ హిజ్కియా అనే ఒక రాజు మీకు కనిపిస్తాడు. దేవుడు ప్రవక్త అయిన యెషయా అని అతని వద్దకు పంపించి, అయ్యా, నీవు ఇక బ్రతుకవు, చచ్చిపోతావు, కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో అనే సందేశాన్ని నేరుగా దేవుడు తన సేవకుడు ఒక ప్రవక్త ద్వారా పంపించాడు. ఆ సమాచారము చెప్పి యెషయా వెళ్ళిపోతున్నాడు. అతను అలా వెళ్ళిపోగానే ఆ రాజుగారు హిజ్కియా ఒక భయంకరమైన రాచపుండు అతని వీపులో పుట్టింది. ఒక వ్రణం, నేటి భాషలో చెప్పాలంటే క్యాన్సర్. ఒక పెద్ద పుండు అతని వీపులో తయారైంది. అతని సకల ప్రయత్నాల్లో వైఫల్యం చూశాడు. వైద్యులు ఎప్పుడో చేతులు ఎత్తేసారు. ఇక ప్రభువు కూడా చెప్పాడు, ఇక బ్రతకవు, చచ్చిపోతావని. ఆ మాటనే యెషయా ప్రవక్త వచ్చి చెప్పి వెళ్ళిపోతుంటే, ఆ మరణ పడకలో ఉన్నటువంటి ఒక భాగ్యుడు, ఒక రోగి తన కిటికీ వైపు తిరిగి, ప్రభువా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నీ సన్నిధిలో ఎట్లు బ్రతికి తినో, నా నైవేద్యములను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అంటూ అతడు కిటికీ వైపు తిరిగి ప్రార్థన చేశాడు. అతడు అలా ప్రార్థన చేయగానే ప్రార్థనలు ఆలకించే దేవుడు తన ప్రవక్తని వెనక్కి పంపి అంటున్నాడు, నీ ప్రార్థనలు దేవుడు విన్నాడు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. 1 రోజు 2 రోజులు, కేవలం 3 రోజుల్లో నువ్వు పూర్తిగా ఆరోగ్యాన్ని పొందుకొని దేవుని మందిరానికి సొంతంగా నడుచుకుంటూ ఎక్కి వెళ్ళిపోతావు. అంతేకాదు 15 సంవత్సరాలు నీకు ఆయుష్ను దేవుడు పొడిగిస్తున్నాడు అంటూ చెప్పాడు. స్తోత్రం చెబుదాం ఒకసారి. హల్లెలూయా. అలా చెప్పినప్పుడు ఆ రాజుగారు అన్నాడు, అయ్యా, నేను స్వస్థపడతాను అనే మాట ఆశను, ఆనందాన్ని కలిగిస్తున్నది, కానీ ఏమిటి 3 రోజుల్లో స్వయంగా నేనే నడుచుకుంటూ చర్చికి వెళ్ళిపోతానా? అలా పొందుకున్న ఆరోగ్యం 15 సంవత్సరాల పాటు దీర్ఘాయునిస్తుందా? ఇది చాలా ఆనందం కలిగిస్తుంది అని ఎందుకో నమ్మకం సరిపోవట్లేదయ్యా. ఇది సరిగ్గా ఇలాగే జరుగుతుంది అనడానికి నాకేదైనా నిదర్శనం, ఏదైనా సూచన చూపెడతావా అని అడుగుతాడు. అప్పుడు ప్రవక్త యెషయా దేవుని తరపున మాట్లాడుతూ ఏమన్నాడంటే, వింటున్నారన్న మాటను మీరు? ఏమన్నాడంటే, ఇప్పుడు నీడ 10 మెట్లు ముందుకొచ్చింది కదా, నీవు అలా చూస్తూ ఉండగా 10 మెట్లు నీడ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే సరిపోద్దా నీకు అద్భుతం? నమ్ముతావా దాన్ని అని అడిగాడు. ఆయన అడిగితే దేశాన్ని పరిపాలించే మహారాజుకి ఆ కార్యము వెనకాల ఉన్న భీకరత్వం తెలుసు కనుక ఆశ్చర్యముతో అతడు ఉక్కిరిబిక్కిరైపోయి ఉబ్బి తబ్బిపోయి, మహానుభావా, ఏమిటి నా కోసం 10 మెట్లు ముందుకొచ్చిన ఎండ నీడ మళ్ళీ 10 మెట్లు వెనక్కి వెళ్ళిపోద్దా? అదే కనుక జరిగితే ఈ అభాగ్యుడికి అంతకన్నా ఇంకేం అక్కర్లేదు, చాలు బాబు అంటూ ప్రవక్తతో మాట్లాడతాడు. అలా మాట్లాడగానే దేవుని బిడ్డలారా, 10 మెట్లు ముందుకొచ్చిన నీడ 10 మెట్లు మరలా వెనక్కి వెళ్ళిపోయినట్టుగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరు చెప్తారు హల్లెలూయా. బిడ్డలారా, మీరు ఆలోచించండి, 10 మెట్లు ముందుకొచ్చిన సూర్యుడు మళ్ళీ 10 మెట్లు వెనక్కి వెళ్ళిపోవడం అంటే ఆషామాషి వ్యవహారమా? మరి అప్పటికి చేతి గడియారం లాంటివి ఏమీ లేవు కదా. ఆ నీడ గడియారం, ఎండ గడియారం ఆధారంగా వాళ్ళు సమయాన్ని లెక్కించేవారు. సూర్యుడు అలా సూర్యోదయమై 10 మెట్లు ముందుకొచ్చాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాడు, ఈ 10 మెట్లు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే నమ్ముతావా నువ్వు అని? 10 మెట్లు వెనక్కి వెళ్ళిపోవడం అంత సాధారణ విషయం కాదుగా.
ఏమన్నా చంటి పిల్లలాగా సూర్యుడు దాగుడు మొత్తలు ఆడుకుంటాడా? సర్లే ఇప్పుడే వస్తాడని మళ్ళీ వెనక్కి వెళ్ళగలుగుతాడా? ఇక్కడ దాకా వచ్చిన సూర్యుడు మళ్ళీ వెనక్కి వెళ్తాడా? అతను వెనక్కి వెళ్ళాలంటే పూర్తిగా అస్తమించి మళ్ళీ రేపు రావాలి. అంతేగాని ముందుకెళ్ళినాడు మళ్ళీ వెనక్కి వచ్చేస్తానంటే కుదిరే పని కాదు అది. సరదాగా చందమామ కథల్లో కూడా చెప్పడానికి వీలయ్యే వ్యవహారం కాదు. కానీ ప్రభు అంటున్నాడు, ఇలాంటి కార్యం నీ కోసం చేస్తాను, నమ్ముతావా అని. స్తోత్రం చెబుదాం ఒకసారి. ఇది చెప్పుకోవడానికి సరదాగా ఉంటుంది కానీ ప్రాక్టికల్ గా జరిగేది కాదు ఆయన. ఇప్పుడు సూర్యుడు ఒక్కడే కాదుగా, వచ్చి వెనక్కి వెళ్ళిపోవడానికి. ఈ సౌర కుటుంబంలో సూర్యుడు లాంటి గ్రహాలు ఇంకా చాలా గ్రహాలు ఉన్నాయి. మనకు అడ్రస్ దొరికింది 9, లేటెస్ట్ గా కొత్తది ఒకటి బయటపడింది. ఇంకా బోల్డ్ ఉన్నాయి పాలపుంతలో లెక్కింప శక్యం కావట్టు ఎలిఫినెంట్ ఒక మార్కు వేసి వదిలేశారు ప్రపంచంలో. ఈ గెలాక్సీలు ఎన్ని ఉన్నాయో అందుబడి ఉన్నదో కోడికి. ఇక గ్రహాల మాట ఏమడుగుతాం? అట్లాగైతే ఇప్పుడు సౌర కుటుంబంలో సూర్యుడు ఒక్కడే తిరుగుతుంటాడా? మిగతా గ్రహాలన్నీ కూడా ఇలా కర్ర కట్టేసిన బల్బుల్లాగా స్తంభాల్లాగా ఉంటాయా? కాదు కదా. ఆ గ్రహాలన్నీ కూడా తమ తమ కక్షల్లో నిర్ణీతమైనటువంటి ఆ యొక్క కాలావధిలో, ఆ యొక్క డిస్టెన్స్ లో అవి క్రమంగా తిరుగుతూ ఉండాలి. ఒకవేళ సూర్యుడు ఒకటి రివర్స్ గా వేసుకుని వెనక్కి వచ్చేద్దామంటే వీలయ్యే పని కాదు అది. దానికి అనుసరణంగా భూమి తిరుగుతూ ఉంది, చంద్రుడు తిరుగుతాడు, ఇంత గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి. ఒక్క సూర్యుడు వెనక్కి వచ్చేయాలంటే జరిగే పని కాదు. మీరు ఆలోచన చేయండి ప్రాక్టికల్ గా. సూర్యుడు వెనక్కి రావాలి అంటే తదనుగుణంగా దాన్ని అనుసరించి తిరుగుతున్న మిగతా గ్రహాలన్నీ కూడా ఒక్కసారిగా ఆగి అవన్నీ కూడా వెనక్కి తిరగాలి. మొత్తం కాలచక్రములో భ్రమణంలో నిలిచిపోవాలి. సృష్టి క్రమముక్షణం ఆగాలి. గ్రహాలన్నీ తమ కక్షలు మార్చుకోవాలి. కాలచక్రము వెనక్కి తిరగాలి. ఒక్కసారిగా గ్రహాలని వెనక్కి తిరిగి భ్రమణాలు మార్చుకుని వెనక్కి వచ్చి అక్కడ దాకా వచ్చిన సూర్యుడు మరలా వెనక్కి వెళ్ళిపోతే తప్ప 10 మెట్లు వెనక్కి వచ్చే అవకాశం లేదు. దేవుని వాక్యంలో చెబుతుంది. అలా చేస్తే నమ్ముతావా అంటే, అయ్యి బాబోయ్, నా కోసం, ఒక రోగి కోసం, బలహీనుడి కోసం, పాపాత్ముడి కోసం దేవా విశ్వాసం సరిపోవట్లేదయ్యా. నువ్వు చేయబోతున్న కార్యం పట్ల ఆశ ఉంది కానీ మరి 3 రోజులనే మందిరానికి ఎక్కిపోతావంటే నమ్మకం సరిపోవట్లేదనే సంవత్సరాలుగా మంచాన పడి ఉన్న పేషెంట్ కదా. నాకేదైనా నిదర్శనం చూపెట్టమంటే నా కోసం, నా విశ్వాసాన్ని బలపరిచి విశ్వాసంగా వృద్ధి పొందించడం కోసం, నన్ను ధైర్యపరిచి నన్ను స్వస్థపరచడం కోసం, నా కోసం నాయన మొత్తం ప్రకృతి చక్రాన్ని వెనక్కి తిప్పుతావా? భ్రమణముల మార్పులు చేస్తావా? గ్రహాలను వెనక్కి తిప్పుతావా? చాలయ్యా, అంతకన్నా ఇంకేం కావాలి నాకంటే రెప్పపాట్లో సూర్యుడు వెనక్కి వెళ్ళటం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒక్కసారి. ఈ రాత్రి నా వలన నీకేమి కావాలి అని అడుగుచున్న దేవుడు ఎట్లాంటి దేవుడు అయ్యి అంటే, నీ కోసం అవసరమైతే నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు కన్నీరు కలిస్తే, రాత్రి నోరు తెరిచి యేసయ్యా సహాయం చేయమని మొరబట్టగలిగితే, తనను శరణవేడి ప్రార్థన చేసే వారి కోసం అవసరమైతే గ్రహాలను ఆపై, భ్రమణాలను ఆపై, కాలచక్రాన్ని వెనక్కి తిప్పైనా తన శక్తి ఏమిటో, ప్రేమ ఏంటో చూపించగలిగిన సంసిద్ధత కలిగిన ప్రేమపూర్ణులకు దేవునికి మనస్ఫూర్తిగా స్తోత్రాలు చెబుతూ చప్పట్లు కొడదాం ఒకసారి. ప్రాంతంలో ఇన్స్టాల్మెంట్ బిజినెస్లు ఎక్కువ ఉంటాయేమో. స్తోత్రం చెప్పమంటే కూడా అందరు ఇన్స్టాల్మెంట్లో చెప్తున్నాడు. అక్కడ ఒకేసారి అందరు కలిసి స్తోత్రం చెప్తే ఎంత పద్ధతిగా ఉంటుందండి. ఒక లైఫ్ పైకి ఇంకొకరు వంతులేసుకొని తర్వాత ఒక మాట 47వ కీర్తన 1వ వాక్యంలో సర్వజనులారా చప్పట్లు కొట్టండి అన్నాడు. జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయమని కూడా చెప్పాడు. కానీ చాలా చోట్ల ఓవర్కి ఏదో రాజకీయ మీటింగ్ ఇలా కొట్టేసుకున్నారు చప్పట్లు తప్ప ఏమి స్తోత్రాలు కానీ జయధ్వనులు కానీ ఏమి లేవు. కనుక నేను కోరేది ఏమిటంటే, చేతులతో చప్పట్లు కొడుతున్నప్పుడు ఏకకాలంలో నోటితో స్తోత్రం కూడా చేయొచ్చు కదా. అసాధ్యం అది. ఏమిటో మౌనం అసాధ్యమా సాధ్యమా? అది వీలే కరెక్ట్. ఇక్కడ చూస్తాం అనవసరం. అయ్యగారులు మీరు చెప్పండి, కుదిరే పనేనా? చక్కగా చప్పట్లు కొడుతూ స్తోత్రం, దేవానికి స్తోత్రమనో, హల్లెలూయానో, యేసు రక్తమనో, ఏమండి యేసయ్యని ఏదో స్తోత్రం చెప్పొచ్చుగా. అది పెద్ద విచిత్రమైన విడ్డూరమైన వ్యవహారంలాగా ఆశ్చర్యంగా చూస్తారేమిటి? చక్కగా చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఉత్తి కొట్టుకోకండి, నోటితో స్తోత్రం చెప్తూ కొట్టండి. అయ్యో 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 పురుషోత్తములారా వందనాలు అందరికీ. స్తోత్రం చెప్పడానికి బీసిపోతారండి. అలవాట్లేని బ్యాచ్ ఇలా ఉందేమిటి? సరే, ఇలాంటి చిన్న చిన్న రిపేర్లు కూడా చేసుకోకపోతే రాకడ వచ్చినప్పుడు మొత్తం వ్యవహారం తల్లకిందులు అవుద్ది. ప్రభువుని మహింపరచడానికి ఇష్టపడండి, స్తుతించడానికి ఇష్టపడండి. 24 పెద్దలు
పరలోకంలో యేసు ప్రభు వారిని ముద్రలు విప్పినప్పుడు ఆరాధించడానికి వచ్చినప్పుడు వారు తమ కిరీటాలు తీసి కింద పడేసి ఆరాధన చేశారంట. నెత్తి మీద కిరీటం ఉన్నవాడు సరిగా ఆరాధన చేయలేడు. నువ్వు ఏ రేంజోడుగా, నువ్వు ఎవడవో, నువ్వు సోకాళ్ళు రెవరెండ్ కావచ్చు, బిషప్ కావచ్చు, డాక్టరేట్ కావచ్చు, ఇంకే రెండు కావచ్చు, చిన్న చిత్తగా పెద్దోడు కావచ్చు, సీనియర్ కావచ్చు, సంఘ పెద్ద కావచ్చు, కొత్త విశ్వాసం కావచ్చు, కోటీశ్వరుడు కావచ్చు, ఎవడుగా నీ కిరీటం తీసి పక్కన పెడితే చక్కగా దేవుని ఆరాధన చేయటం వెళ్తాయి. డోంట్ యు నో ఐఎమ్ సో అండ్ సో, వాట్ యు థింకింగ్ అబౌట్ మీ, ఐఎమ్ సచ్ వెరీ గ్రేట్ పర్సనాలిటీ, స్టాప్ ఆల్ ద నాన్ సెన్స్. పక్కన పెట్టు. దేవుని మహింపరచడానికి ఇష్టపడ్డా కిరీటాలు ఎత్తున పెట్టుకొని బ్యాలెన్స్ చేద్దామంటే నువ్వు ఆరాధనకి పనికిరావు. ప్రభువుకి వస్తారు. అందరం స్తోత్రం చెల్లిద్దాం పిల్లలు. ఎక్కువగా ఏం ఫీల్ అయిపోవాలి, మనం దేవుని సేవకులం, దేవుని దాసులం, ప్రభు పాదదాసులం. ఆయన సన్నిధిలో మనం ఆయన పాదముల మట్టుకు తగ్గించుకొని బతకాల్సిన వాళ్ళం. పెద్దగా ఫీల్ అవ్వకండి. చక్కగా చేతులెత్తి ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దాం ప్రియులారా. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి ప్రభువును కూర్చున్నాడు. నా వలన నీకేం కావాలి? నువ్వు అడుగు, నీకేం కావాలి? దేవుని బిడ్డలారా, అడగాలి కానీ ఆయన అద్భుతాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడని మనం చేస్తా ఉన్నారు. ఏలియా ప్రార్థన చేస్తూ అంటాడు, ప్రభువా నీవే దేవుడు అని ఈ ప్రజలకు అర్థమగునట్లుగా ఈ కందకములో నీళ్లు కూడా ఆరిపోయి, రాళ్ళు కూడా పిండి అయిపోయి, పశువు దహించబడి కెట్టెలు బూడిదైపోయి, అగ్ని మాత్రమే భగభగమండునట్లుగా నీ శక్తిని రోషమును కనపరచు ప్రభు అంటూ ఒక చిన్న ప్రార్థన చేస్తే ఆకాశము తెరవబడింది, అగ్ని దిగి వచ్చింది. దేవుని బిడ్డలారా, 450 మంది ప్రవక్తలు కలిసి ఎండిపోయిన కట్టెలను కూడా మండించలేకపోతే ఏలియా ప్రార్థన చేసి తన దేవుని కృపల వలన నీళ్ళల్లో నానిపోయిన కట్టెలను సహా బూడిద చేసి పడేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఈ రాత్రి దేవుని వాక్యమును బట్టి మీతో నేను మనవి చేస్తా ఉన్నాను. ఆ ప్రభు అడుగుతున్నాడు, నా వలన నీకేం కావాలి రాత్రి? అది నీ ఆరోగ్య సంబంధమైనైనా, ఆత్మ సంబంధమైనైనా, దురాత్మల చేత పీడింపబడుతూ వచ్చిన సమస్య అయినా, ఆర్థిక వ్యవహారమైన, ఆధ్యాత్మిక దౌర్బల్యమైన సమస్య ఏది కానీ దేవుని బిడ్డల పరిష్కారం ఒకటే. అది ఈ రాత్రి ప్రభు యేసుక్రీస్తు వారు. వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఇట్ మే బి, వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఈస్ జీసస్ క్రైస్ట్ అండ్ జీసస్ అలోన్. యేసు మాత్రమే ఆ సమస్యకు పరిష్కారం. నా వలన నీకేం కావాలి? అడుగు. ఏం కావాలో కోరుకో. దేవుని బిడ్డలారా, ఆయన ఒక శ్రేష్టమైన మాట చెబుతా ఉన్నారు, నువ్వు ఏమడిగినా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. చూడండి దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక తండ్రి 12 సంవత్సరాలు తన బాలుని తీసుకుని వచ్చి, అయ్యా వీడికి దయ్యముతో చాలా ఇబ్బందులు ఉన్నాయి, వీడిని దయ్యము బట్టి సంపాలని నిప్పుల్లో నీళ్ళలో తోసేస్తుందయ్యా అని బాధపడుతూ చెప్పాడు. యేసయ్య అడిగాడు, ఎన్నాళ్ళైందా బాయ్ అట్లా జరిగి అని. తండ్రి అంటాడు, తనకి బాల్యం నుండి అలాగే జరుగుతుందయ్యా అని. ఆ దయ్యము అతన్ని చంపాలని నిప్పుల్లో నీళ్ళలో పడదవస్తూ ప్రయత్నం చేస్తూ ఉండి 12 సంవత్సరాలు గడిచిపోతున్న యాత్ర జరుగుతూనే ఉంది. అప్పుడు యేసు ప్రభు ఆ దయ్యమును మోగమైన చెవిటి దయ్యమా ఆ బయలు వదిలిపో అని ఆజ్ఞాపించినప్పుడు ఆ రెప్పపాటులో ఆ బిడ్డకు విడుదల కలిగింది. అంత మాత్రమే కాదండి, మార్కు సువార్త 5 చూడగలిగితే 6,000 దయ్యాలు పట్టినాయి ఒకడికి. ఒక దయ్యం పట్టినోనే మనం ఆపలేకపోతున్నాం, 10 మంది సరిపోరు. అట్లాంటిది వాడు ఒక్కడికి 6,000 దయ్యాలు పట్టినాయట. వాడు నానాయాగి చేస్తున్నాడు, సంఖ్యలతో బంధిస్తే సంఖ్యలు తెంపి వేస్తున్నాడు. వాడిని బంధించడం, కంట్రోల్ చేయడం ఎవడి వల్ల కాట్లా. ఊరు వదిలిపెట్టాడు, బట్టలు విడిచాడు, సముద్రంలో కలుపుతున్నాడు. అలాంటి భయంకర పరిస్థితుల్లో ఉండగా యేసు ప్రభుకు వాడు ఎదురుపడి కేకలు వేస్తాడు. ప్రభు అన్నాడు, వాడిని వదిలి పొమ్మని ఆజ్ఞాపించగానే 6,000 దయ్యాలు ఒక్క రెప్పపాటులో మనుషులు విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. ఈ రాత్రి ఎలాంటి శక్తులు కావచ్చు, ఎన్ని దయ్యములు కావచ్చు, ఎన్ని ఇబ్బందులు కావచ్చు, ఒక చేతబడి చిల్లంగి బాణవది శక్తులు కావచ్చు, సమస్య ఏదైనా నీ ముందు యేసు ఈ రాత్రి ఒక వాగ్దానం పెడుతున్నాడు, ఒక ఆశావహమైనటువంటి ఆఫర్ ని ముందు పెడుతున్నాడు. నా వలన నీకేం కావాలి? యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ప్రభువారు మాట్లాడుతూ, మీరు ఏమీ అడగరు కాబట్టి ఏమీ పొందుకోవట్లేదు అన్నాడు. అడగటం చేతకాకనే, ప్రభు దగ్గర మొర్ర పెట్టుకోవడం కుదరకే ఏమీ సంపాదించుకోలేకపోతున్నాడు. ప్రభు చాలా తేటగా మాట్లాడతాడు. ఆయన అడుగుతున్నాడు, ఏం కావాలన్నా వలన అడుగు, నా వలన నీకేం కావాలి, నేను నీకు తప్పకుండా అనుగ్రహిస్తాను అంటూ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తన మహిమను చూడాలనే మోషానికి అనుగ్రహించాడు. ఆయన సన్నిధిని నివసించు భాగ్యమైన దావీదుకు అనుగ్రహించాడు. తనను జలమయముగాను కనులు కన్నీటి ఊటగాను మార్చమని ఇర్మీయాకి అనుగ్రహించాడు. ఇదిగో దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మీరు గమనించగలిగితే యెహోవా తన యందు భయభక్తులు గల వారి కోరిక నెరవేర్చువాడని
ఉత్తమమైన ప్రతివాని ఆశను తీరుస్తాడని, ఆయన ప్రార్థనలు ఆలకించుకుని కనుకనే సర్వ శరీరంలో ఎందుకు వచ్చుచున్నారని పలు విధమైన లేఖములు బైబిల్ ఈ రాత్రి మన ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాత్రి మరలా అడుగుతున్నాను, ప్రభు చెబుతున్న మాట, బిడ్డలారా, నా వలన నీకు ఏమి కావాలి అడుగు, ఏదడిగినా ఇస్తాడా అనడానికి తిరుగులేని నిదర్శనాల వాక్యములు నువ్వు చూసావు. అయితే అది పొందుకోవడానికి ఓ చిన్న షరతు బైబిల్లో కనిపిస్తూ ఉంది. అది నీ డబ్బులో, నీ కులమో, నీ మతమో, నీ ఆచారమో, నీ నిలువు దోపుడు అయిపోవటమో, అడ్డంగా దొరికిపోవడమో ఏమో కాదు. కానీ ప్రభు చెప్తున్నారు, నా వలన నీకేం కావాలో అడిగి ఇస్తా. అయితే ఒక్క మాట, ఏమిటది? నీ ఇంటిలో ఏమున్నదో చెప్పు. చెప్పండి ఆ మాట. ఏమన్నాడు ప్రభు? నీ ఇంటిలో ఏమున్నదో చెప్పు అంటాడు. దేవుని బిడ్డలారా, నా వలన నీకేమి కావాలి అని అడిగితే వరుస పెట్టి ఒక చాంతాడంత లిస్టు చెప్పడానికి ప్రతి వాడి దగ్గర ఉంది. నాకు అది కావాలి ప్రభు, ఇది కావాలి ప్రభు, అది కావాలి ప్రభు. ఓహో, ఏదైనా అడగడానికి ఇప్పటికే బోర్డు ప్రిపేర్ అయిపోయింది మనసు. కానీ ఇంకొక మాట అన్నాడు, ఇస్తానులే కానీ నీ ఇంటిలో ఏమున్నదో చెప్పు అన్నాడు. ఆ మాటకి జవాబు మాత్రం పెరగదే. నా ఇంటిలో ఏముందో చెప్పాలి. అమ్మ బాబోయ్, ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి, ఇల్లు అంటే మన హృదయం గురించి, జీవితం గురించి ప్రభు మాట్లాడుతున్నారు. నీ ఇంట్లో ఏముందో చెప్పు, నీ లోపల ఏముందో చెప్పు. ఒకవేళ నీ లోపల ఒక పాపమో, ఒక అవిధేయతో, అసహ్యమైన కార్యమో, దేవ విరోధమైన వ్యవహారమో, ప్రభువుని ఆయాసపరిచే లక్షణమో, రహస్య పాపమో, ఎవరికి తెలియకుండా మేనేజ్ చేస్తున్న పొరపాట్లు ఏదో పెట్టుకొని, ఏమండి ఆదివారం ఆరాధనలు చూస్తే ఎవరు తక్కువ, ప్రతి వారు దేవదూతలాగానే కనిపిస్తారు. అది కాదు కదా ప్రభు అడుగుతున్నాడు. నా వలన నీ ఒక అద్భుతాన్ని కోరుకుంటే ఈ రాత్రి నువ్వు ఆశపడితే, విశ్వసిస్తే, అడిగితే తప్పకుండా ఇస్తాను. కానీ ఒక చిన్న మాట చెప్పు. ఏమిటది? నీ ఇంటిలో ఏమున్నదో చెప్పు. నీ హృదయంలో ఏముందో చెప్పు. ఏ బలహీనతలో, ఏ పొరపాట్లో, ఏ తప్పులో, ఏ పాపంలో ఉన్నావో చెప్పు. అది చెప్పకుండా దేవుని దగ్గర లోపాన్ని ఒప్పుకోకుండా నేను అట్లాగే కప్పిపెట్టి, ఏదో మొన్న కాలేయం దగ్గర భజన చేస్తుంటే విన్నాను నేను. ఆ భజనలో వాళ్ళు పాడుతున్నారు, తెలిసి పాడారో తెలియక పాడితే నాకు తెలియదు, కానీ తప్పులు చేయటం మా వంతు, దయచూపుటే నీ వంతు అని పాడుతూ ఉన్నారు. ఇదేమంటే కంటిన్యూస్ ప్రాసెసే కాదు, వీడు చేస్తూనే ఉంటాడట. ఏమండి పోనీ వీడికి ఇదే పని మీద అవతలవాడికి ఖాళీ ఉండదు, ఈ పని అనా? తప్పులు చేయటం మా వంతు, దయ చూపటమే కాదు 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 కాదు. నీ ఇంటి లోపటి వ్యవహారం ఎలాగున్నా సరే, పైకి ఖరీదైన మాటలు మాట్లాడుతూ ప్రార్థనలు ఆలకించువాడా, అడిగితే ఇస్తానన్నవాడా, రొట్టెడిగితే రాయమని చెప్పినవాడా, చేపలు అడిగితే భావనని చెప్పినవాడా, అడిగినవన్నీ ఇస్తానని వాగ్దానం చేసినవాడా, మాట తప్పని వాడివైతే ఇప్పుడే దయచేసి సెంటిమెంట్కి లొంగిపోవడానికి పరలోకం అంత వీక్గా లేదు, చాలా స్ట్రాంగ్ వ్యవహారం ఉంటుంది. ఒక మాట నువ్వు అడిగితే ఇస్తాను. కానీ చెప్పు చెప్పు ఏమన్నాడు? కానీ నీ ఇంటిలో ఏమున్నదో. ఈ రాత్రి ఇంకో ఫెసిలిటీ ఉంది ఇక్కడ. నాకేం చెప్పక్కర్లా, నేను మీలాంటి మనిషినే కదా, నాకు వినబడేలాగా, పక్కోడు తెలిసేలాగా నీ లోపాలు, పాపాలు, బలహీనతలన్నీ చెప్పుకోకర్లా. ఈ సందేశం అయ్యాక ప్రార్థించడానికి నీకు ఒక అవకాశం ఉంటుందిగా. మౌనంగానైనా యేసయ్య దగ్గర రోదన చేయి. ప్రభువా, మీ లోపాలు ఏవో బయట పెట్టి, మీ బలహీనతలు వేలెత్తి చూపించి మిమ్మల్ని తక్కువ చేయడానికి మీ మధ్యలోకి వచ్చినాను కాదు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, గౌరవిస్తున్నాను, దేవుని పక్షముగా మీకు సేవ చేయడానికి రాత్రి ఇక్కడ ఉన్నాను. మీరు సిగ్గు తీయడానికి, బలహీనపరచడానికి కాదు. ఈ రాత్రి నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, నీవు నిలబడ్డ చోట ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నా ఇంట్లో ఈ బలహీనత ఉంది, ప్రభువా నా లోపల పొరపాటు ఉన్నాయి, ఒప్పుకో దేవుని దగ్గర. ఈ రాత్రి ఒక అద్భుతానికి ఇవ్వడానికి సిద్ధపడి ఇక్కడ కృపా సింహాసనం వేసుకొని కూర్చున్నాడు యేసయ్య. చప్పట్లు కొట్టి మహిమపడదాం దేవుని గట్టిగా. ఆకాశ మహాకాశాలు దాటి దిగి వచ్చిన దేవుడు ఇక్కడ తన మన స్తోత్ర సింహాసనంపై ఆసీనుడై ఆరాధన స్వీకరించి ఈ ఆశను తెచ్చడానికి, సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయాల్సిందల్లా, you need to confess before God what is still hidden in your life. నీ జీవితంలో ఇంకా దాగి ఉన్న చీకటి ఏంటో ఆ జీవపు వెలుగైన యేసయ్యకైనా ఈ రాత్రి చెప్పగలిగితే, he is the right person to pick it out and bless your life. దాన్ని పకలించి నీకు ఒక నూతన జీవితాన్ని ఇవ్వడానికి చాలిన దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి అందరము. హల్లెలూయా. వీటిలో ఏముందో చెప్పు. అది చెప్పకుండా వీరభక్తి ఆవేశం ప్రదర్శిస్తే ప్రయోజనం ఉండదు. అలాంటి వీరాధి వీరు సైన్యుడు కూడా ఉన్నాడు యెహోషువ గ్రంథములో. అతగాడి పేరు ఆకాను కదా. అతగాడి పేరు మీరు అడిగిందే. ఆకాను అనే
సేనాది సైన్యుడు ఒకడు ఉన్నాడు. ఏమన్నా అతగాన్ని చీపుగా చూడాల్సిన పనేమీ కాదు. యెహోషువ నాయకత్వంలో ఒకరిని ఇద్దరిని కాదు, పట్టణాలు గెలిచేసే శక్తివంతమైన సైన్యములో తాను ఒక కీలకమైన సభ్యుడు. ఐగుప్తులు దాటిని మొదలుకొని మహావాహులు రాలిపోతే, మోషే లాంటినే ఉండిపోతే, దేవుని బిడ్డలారా, పట్టణాలను గెలవటానికి నిలిచిన చివరి శక్తివంతమైన సైన్యములో తాను ఒక కీలకమైన సభ్యుడు. అంతగా తీసి పక్కన పడేసే అల్లాటప్ప క్యాండిడేట్ కాదు. అతను యెహోషువ నాయకత్వంలో అరవీర భయంకర యుద్ధాలు చేస్తూ పట్టణాలు they were in a position to capture cities. పట్టణాలు కొట్టుకొని చేస్తారు అంతే. వెళ్తే ఒక వీధిని 10 మందిని కొట్టుకు రావడం కాదు. వాళ్ళు బయలుదేరారంటే ఒక ఊరు కొట్టుకు రావాల్సిందే. అలాంటి మహానుభావులు అప్రతిహతంగా సాగిపోతున్నటువంటి నిర్విరోధమైనటువంటి విజయ డంకా మోగిస్తున్న ఆ యుద్ధంలో సడన్ గా దేవుని ప్రజలకు ఓటమి రావటం మొదలుపెట్టింది. ఈ ఓటమి కారకుడు వెనకాల సైలెంట్ గా ఉన్నాడు. ఓటమి వస్తూ ఉంటే యెహోషువ చాలా దుఃఖపడి ముఖము నేల మోపి ఏడుస్తున్నాడు. ఏందయ్యా ఇట్లా జరుగుతుంది అని. దేవుడు అంటాడు, నీ ముఖమును నేల మోపావు, సాగిపో. ఏం సాగిపోతావు? ఆ పిల్లకాయలు చచ్చిపోతున్నారు అక్కడ, ఎటు సాగిపోమంటావు అని యెహోషువ బాధగా ప్రభుతో అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, నీ గుడారంలో పాపం పెట్టుకుని నన్ను అడుగుతావేంటయా, ముందెళ్ళి చూసుకో అన్నాడు. మా గుడారంలో పాపమా? నెవర్, నో వే. We are the soldiers, spiritual warfare, no matter of sin commanding. Hallelujah. సాలే వ్యవహారం చూసుకో అన్నాడు. ఎవడరా పాపం చేశాడు? ఎవడు మాట్లాడతాడు? ఏమండి, అందరూ బేమలే చేపలు కనపడతలా. ఎవడు అడావుడికి ఎక్కడికి ఆన్సర్ కనపడతలే. ఎవరా మాట్లాడడం లేక ఇలా కాదని చెప్పేసి చీట్లు వేసాడు. ఆ గోత్రానికి వచ్చింది. మళ్ళీ ఆ గోత్రంలో చీట్లు వేసాడు. ఏమండి, సరిగ్గా ఆకాన్ గారికి వచ్చింది. అది కాళ్ళ పట్టుకొని లాక్కొచ్చాడు. ఎరా సంగతి ఏంటి చెప్పురా అన్నాడు. ఇక అంత పబ్లిక్ దానికి పైకి దాచేదే ఉంది. లెంపలు వేసుకొని గోలు పెట్టి ఎడుతున్నాడు. అయ్యా, ఆ శపితమైన ఎరుకోలు ఏది ముట్టుకోవద్దు, అదంతా శపితమైంది కనుక కాల్చేయమని చెప్పావు. కానీ ఒక షినారు వస్త్రం చూస్తే, ఒక బంగారు వస్తువును చూస్తే, ఒక వెండి కమ్మిని చూస్తే నా మనసు కొట్టుకులాడిందయ్యా. కాల్చి పడైపోద్దావలా, తగలబెట్టబద్దాలు సొత్త పట్టు వస్త్రాన్ని బంగారం ఎంటబారేసేదయ్యా. అందుకని చూచి తిని తెచ్చి తిని గుడారంలో దాచి తిని అన్నాడు యెహోషువ. అయితే నువ్వు సచ్చితివి, కొట్టిపారేశారని ఆలోచించండి. దేవుని బిడ్డలారా, చూశాడంట. చూడగా ఏమనిపించాడు, అమ్మో ఇది వద్దన్నాడుగా, అమ్మ వద్దు. చూడటమే తేడా. పోలు చూసినా అమ్మ మనం ఇలాంటివి చూడకూడదు, మనం దేవుని బిడ్డలో వద్దు అని కంట్రోల్ చేసుకోవాలిగా. తెచ్చాడు. ఇంటి దాకా తేకూడదు, పోనీ ఇంటి దాకా తెచ్చావు. ఇంటి దాకా తెచ్చాకైనా ఇంట్లోకి రాగానే దేవుని భయం రావాలి. అమ్మోహో, ఆ దారిలో ఎక్కడో తగిలింది, ఇంటి దాకా వచ్చింది. ఏమంటారు, నాయన ఈ పనికి మాను, నాయనో స్తోత్రాలైనా మోకాలు పడి ప్రార్థన చేసి ఆ దరిద్రాన్ని వదిలించుకోవాలిగా. దాన్ని మళ్ళీ దాచాట. ఇది దాచేసి ఏం చేస్తున్నాడు, గుడారంలో కప్పెట్టి ఎప్పుడు మామూలుగా వచ్చి ఆయుధాలు తీసుకున్నాడు, గుర్రం ఎక్కాడు. పాస్ గారు పదండి సార్, ఇంకొక పట్టణాన్ని గెలిచేద్దాం. దేవుడు మనకు తోడుకుండా మనకు విరోధి ఎవడు? సేనాధిపతి. ఆదివారం హడాబడి చూస్తుంటే, ఏమండి, చర్చిలో కార్యక్రమాల్లో వీడి యొక్క పార్టిసిపేషన్ చూస్తూ ఉంటే అన్నిట్లా తానే ముందునట్టుగా తలలో నాలుగులాగా చెలరేగిపోతుంటే, ఆహా ఏమి ఈ భక్తాగ్ని అనుభవం, ఇట్లా జయించాలి కదా అనుకుంటాడు కొత్తోడు. ఈడు ఏం చేశాడు తెలిసిన? దేశం ఓడిపోవడానికి సరిపడా పాపం చేశాడు. ఎవడు తెలిసిన? తన గుడారములో శపితమైనవి కొన్ని దాచిపెట్టి వచ్చాడు. మీకు మాట చెప్పనా, అది నా గుడారం, నేను దాచుకున్నా, వచ్చే పర్సనల్, మీకేంటి ఇబ్బంది అనుకుంటున్నాడు. కాదు, దానివల్ల సైన్యమే ఓటమి చూస్తుంది. అనేక మంది నిర్దోషులైన సైనికులు చచ్చిపోవటం మొదలుపెట్టారు. ఈ రాత్రి వింటున్నావా? కొంతమంది యజమానులు, పెద్దలు చేస్తున్న తప్పుడు నిర్ణయాలు, ధనాపేక్షకో లౌకికాశకో శరీరాత్మకో లొంగిపోయి తీసుకున్న చెత్త నిర్ణయాల వల్ల వారి భార్యలు బిడ్డలు సహా శిక్ష అనుభవిస్తున్నారు. ఆఖరును ఆ లోయలో తోసి రాళ్లతో కొట్టి చంపితే ఒక్కరిని చంపలా, అతని కుటుంబాన్ని అంతటిని కూడా చంపేశారు. వాళ్ళు ఏం తప్పు చేశారు? వాళ్ళు ఏం పొరపాటు చేశారు? ఈ రాత్రి కుటుంబ యజమానులు గుర్తించాల్సిన మాట, మీ తప్పుడు నిర్ణయాలు, మీ బలహీనతలు, మీ పొరపాట్లు, మీ లోపాలు మీ కుటుంబాలకి భార్య బిడ్డలకి శాపంగా మారిపోతున్నాయి.
నీ తెలివి తక్కువ నిర్ణయాల వల్ల కానీ, నీ కకృతి వల్ల కానీ, నీ ధనాపేక్ష వల్ల కానీ, నీ దేవ విరోధమైన ఆలోచన వల్ల కానీ ఈ పాటికి నీ కుటుంబ పరిస్థితి వేరేగా ఉన్నది. ఆర్థికంగా ఒక ఉన్నతంగా ఉండేవాడివి, ఒక చక్కని గృహం కట్టుకుని ఉండేవాడివి, పిల్లల భవిష్యత్తులో ఒక పద్ధతిగా ఉండేవి, ఆధ్యాత్మికంగా శిఖరాగ్ర స్థాయిలో వైరాగ్యపడుతూ వెలగలేవాడివి. ఈ పనికి వాళ్ళ ఆశలతోనే కుప్పకూలిపోతుంది వ్యవహారం. ఎక్కడో అడవిలో గొర్రెలు కాసుకునేవాడిగా ఉండేవాడు దావీదు. అతని జీవితానికి ఈడ్చి కొడితే ఒక కర్ర, ఒడిసిన రాళ్ళు, సితార తప్ప అంతకనేమి లేదు. అలాంటి భక్తు అమాయకమైన సర్వసాధారణ జీవితాన్ని అడవిలో గొర్రెలు దాచుకునే జీవితం దగ్గర నుంచి దేవుడు అతన్ని అంచెలంచెలుగా ఎదిగిస్తూ సింహాన్ని చీల్చేవాడిగా చేశాడు, ఎలుగుబండిని చంపేవాడిగా చేశాడు, గొలియాతును చంపేవాడిగా చేశాడు, సౌలు ఆయుధాలు మోసేవాడిగా చేశాడు, సేనాధిపతిగా చేశాడు, చివరికి ఆ దేశానికి రాజుని చేసేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. అంచెలంచెలుగా తన జీవితాన్ని కలుగవచ్చాడు దేవుడు. తీరా రాజుగా స్థిరపరచక మేడకి అక్కడి నుంచి దోబుని పడిపోయాడు క్యాండిడేట్. పైకి ఎక్కివాడు ఇంకేం చేయాలి? ఇంకా పైకి చూడాలి, ఇంకా ఉన్నత అనుభవాలు కోరుకోవాలి. ఈ రాత్రి మనవి చేస్తాను, అతని పాపాన్ని బలిగింతలు చూపించడానికి వివరించడం నాకు ఆసక్తి లేదు. మీరు అడిగిన అంశమే అది. నేను ఒకటి మనవి చేస్తాను ఈ రాత్రి, దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ అతని జీవితాన్ని అంచెలంచెలుగా కడుతూ వస్తే అతని పనికి మాలిన ఆశ జీవితాన్ని కుప్పకొల్చింది. తిరిగి కోలికలంత దారుణంగా దెబ్బతినాల్సి వచ్చింది. ఈ రాత్రి ఒక మాట అడుగుతున్నాను, నీ ఆశలో జీవితాన్ని ఏలుబడి చేస్తూ ఉంటే ఆయన వలన పొందుకునే అద్భుతాలు ఎలాగో సాకారం అవుతాయి? ఆయన అడుగుతున్నాడు, నువ్వేం అడిగా నీ ఇస్తాను, సందేహం లేదు. అయితే నీ ఇంట్లో ఏముందో చెప్పు. గుడారము దాచుకొని, బైబిల్ తెలిసిన వారందరికీ 52వ కీర్తన ప్రకారం చూసిన, 2వ కొరింథీ 5వ అధ్యాయం ప్రకారం చూసిన, దేవుని బిడ్డలారా, గుడారము అంటే మన శరీరము అనే సంగతి తెలుస్తుంది. 52వ కీర్తన 4వ వచనం ప్రకారం చూసుకున్న, 2వ కీర్తన 2వ కొరింథీ 5వ అధ్యాయం ప్రకారం చూసుకున్న, గుడారము అంటే మన యొక్క శరీరము. దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నీ ఇంట్లో ఏముందో చూడయ్యా. శపితమైన దాచిపెట్టి, బంగారం దాచిపెట్టి, వెండి దాచిపెట్టి, పట్టు వస్త్రాలు దాచిపెట్టి, ఏమీ లేనట్టుగా వచ్చి హల్లెలూయా స్తుతి మహిమ వర్కౌట్ అవ్వదు నాన్న, వేస్ట్ అది, వ్యర్థ ప్రయత్నం. దేవుని వాక్యం ఉంటుంది రాత్రి, నీ ఇంటిలో ఏముందో చెప్పు. మొదట ఆపు చేయి, ప్రార్థన కాసేపు ప్రసంగం ఆపు చేయి, పాటలు ఆపు చేయి, మొదట నీ ఇంట్లో ఏముందో చెప్పు. దాన్ని ఒప్పుకొనగలిగితే ఈ రాత్రి నువ్వు కోరిందల్లా నీకు ఇవ్వడానికి నా యేసు సిద్ధంగా ఉన్నాడు, సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంట్లో ఏముందో చెప్పు. చాలా సంవత్సరాలకు ఒక వ్యక్తిని క్షమించాలని ఆ పగ, ద్వేషాన్ని గుండెల్లో గూడు కట్టుకుని ఉన్న కార్యం చూడలేవు. మార్కు 11:25 ప్రభు చెప్తాడు, నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని నువ్వు క్షమించాలి. ఆమేన్, హల్లెలూయా చెబుదాం, హల్లెలూయా. దేవుని వాక్యం ఆ రీతిగా మనతో మాట్లాడుతూ ఉంది. నీ ఇంటిలో ఒకరిని క్షమించలేని ఆ పగ నిలిచి ఉందా? ఇంకా నీ ఇంటిలో ఒకవేళ ఇతరులకు చెల్లించాల్సిన సొమ్ము దాచిబడి ఉందా?